హాయ్ హలో ఎవ్రీవన్. ఇండియన్ పోస్ట్ జీడీఎస్ జూలై రిక్రూట్మెంట్ 2024 ఫేజ్ 1 సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయ్యామా లేదా ఎలా చూడాలనే విషయం గురించి మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. జీడీఎస్ 2024 ఫలితాలు ధ్రువపత్రాల పరిశీలనకు గడువు సెప్టెంబర్ 3 వరకు ఉంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఖాళీల భర్తీకి ప్రకటన షెడ్యూల్ జూలై 2024 ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల మొదటి జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా తెలంగాణలో 981 పోస్టుల చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 3లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరు కావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా సేవలు అందించాల్సి ఉంటుంది. పీఓగా సేవలు అందించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి 10,000 నుండి 12,000 వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. అభ్యర్థుల్లో 10వ తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కులు ప్రాధాన్యం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థుల షార్ట్ లిస్టు తయారు చేశారు. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్టెడ్ లిస్టులో ఉన్నారనేది ఫస్ట్ ఫేజ్లో మనం చూడాలంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి పోస్టుల వారి అఫీషియల్ ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ వారి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెళ్ళి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూస్తే కనుక ఇక్కడ మనకి లెఫ్ట్ కార్నర్లో ఒక విషయం కనిపిస్తూ ఉంటుంది. క్యాండిడేట్స్ కార్నర్ అనే విషయం మనకు కనిపిస్తుంది. చూసినట్టయితే మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా కనపడుతుంది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ వెబ్సైట్ మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇండియన్ పోస్ట్ జీడీఎస్ online.gov.in వెళ్ళి చూడాలి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ కార్నర్ అని మనకు కనిపిస్తుంది. ఈ క్యాండిడేట్ కార్నర్లో మనకు అన్ని విషయాలు కనిపిస్తాయి. చివరిలో ఉన్నటువంటిది జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్ట్ అని ఉంది కదా, దానిని మనం ఓపెన్ చేస్తే కనుక మనకి ఎవరెవరైతే సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నారో అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఓపెన్ చేస్తే ఇట్లా ఆంధ్రప్రదేశ్ అని, అస్సాం అని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆ యొక్క రాష్ట్రాలు మొత్తం ఏ రాష్ట్రాలకైతే ఇచ్చారో ఆ రాష్ట్రాలు మొత్తం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించిన కూడా ఉంటుంది. మనం చూస్తే కనుక పైన ఆంధ్రప్రదేశ్ ఉంది, కింద నుంచి రెండవది తెలంగాణ రాష్ట్రం అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ చేసి చూద్దాం. సెలెక్టెడ్ లిస్ట్ ఫైల్ ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా కనపడుతుంది. మనకి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అని ఇచ్చేయండి. ఇందులో మనకు కనిపిస్తున్న సీరియల్ నెంబర్ కనిపిస్తుంది, తర్వాత డివిజన్ కనిపిస్తుంది, తర్వాత ఆఫీసు కనిపిస్తుంది, తర్వాత వచ్చేసి మనకి పోస్ట్ నేమ్ అనేది మనకు కనిపిస్తుంది, పోస్ట్ కమ్యూనిటీ కనిపిస్తుంది, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది, ఎవరైతే రిజిస్ట్రేషన్ వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కనిపిస్తుంది, తర్వాత డాక్యుమెంట్ టు బి వెరిఫైడ్ విత్ అని ఇచ్చేయండి. అంటే అక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేది మనం డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ వెరిఫై చేసుకోవాలనేది చివరిలో ఇచ్చినటువంటి కాలం. అంటే ఇక్కడ ఫస్ట్ దానికి అమలాపురం డివిజన్కి ఇచ్చేసి అమలాపురం డివిజన్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అందులోనే తీసుకెళ్ళి అక్కడే వెరిఫై చేసుకోమని ఇచ్చేయండి. ఇలాగే ప్రతిదానికి ఎవరైతే ఏ ప్రాంతానికి చెందిన ఏ డివిజన్కి చెందినటువంటి వారైతే ఉంటారో వాళ్ళు ఏ సర్టిఫికెట్లు అయితే అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళి వాళ్ళు చివరిలో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ వెరిఫై చేయమన్నారో అక్కడ తీసుకెళ్ళి మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మనం సెలెక్ట్ అయితే కనుక మన ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.